విజయవాడలో ఆ సైట్ తీసుకున్నది మేము 1975లో తీసుకున్నామండి లీజ్ కింద. యాక్చువల్గా అది మా మేనమామ గారిది 1.5 ఏకరు, నాది 1 ఏకరు, రెండు కంబైన్డ్గానే ఉంటాయి. సింగిల్ అగ్రిమెంట్ మీద 100 రూపీస్ పేపర్ మీద అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది అప్పుడు అర్జెన్సీ కోసం. అలా అలా తీసుకున్న తర్వాత 33 ఇయర్స్ లీజ్ తీసుకున్నాం. అది వెరీ నామినల్ లీజ్. అది ఒక 1600, అది 700 800 మన ఎకరాకి. యాక్చువల్గా అయితే అన్రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ అది. అది చెల్లదు. బట్ అయినా మాట కమిట్మెంట్తో నేను కూడా మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ నేను మొదటి నుంచి కూడా 74 నుంచి వైజాగ్లో 74లో ఆగస్టు 10 పెట్టాం. అప్పటి నుంచి నేను ఎండీగానే ఉన్నాను, చివరి వరకు 1995 దాకా కూడా ఉన్నాను. అందువల్ల బాధ్యత అంతా మందే ఉంది కాబట్టి మనం అక్కడ విజయవాడలో పెట్టాలి అనుకున్నప్పుడు మన ఏ సైట్లు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి తీసుకున్నాం. చాలా అక్కడ ఉన్నటువంటి అప్పుడు దీనిటువంటి అనుబంధం కానివ్వండి, దగ్గరగా ఇదిగా కానివ్వండి, అది తీసుకోవటం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆయన మా మేనమామ గారు కూడా నేను చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేసి ఇవ్వటం జరిగింది. 33 ఇయర్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా దీని ప్రకారం ఆయన కంప్లీట్ ఖాళీ చేయాలి. ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ వల్ల అది 2008 వరకు ఉంటుంది 33 ఇయర్స్ అంటే. నేను ఈనాడు కానీ ఆ గ్రూప్ నుంచి మొత్తం 95 జనవరి నుంచి బయటకు వచ్చాను. అంటే మేము చేరినప్పుడు, మేము కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ చేరినప్పుడు వాల్యూస్ అవి ఒక రకంగా ఉండేవి. రాను అవి కంప్లీట్గా దిగజారిపోతున్నాయి. ఏంటి ఇంత మార్పు, ఈ విధంగా ఇంత విలువలు కూడా లేకుండా పోతుందన్న ఉద్దేశంతో నాకు నేనే అంతర్మదనం చెంది నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అడుగు పెట్టలేదు. నేను ఏదో బయటకు అర్థంతరంగా వెళ్ళిపోయాను అనే ఉద్దేశం ఆయన కలిగి అక్కడి నుంచి ఆయన ఒక కచ్చ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఏ ల్యాండ్స్ అప్పుడు మాకేం పెద్ద ప్రాపర్టీస్ ఉండి చేసి ఇవన్నీ చేసి కాదు. ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఒక యూనిట్ పెట్టాలంటే, ఈనాడు యూనిట్ పెట్టాలంటే లీజుగా తీసుకుంటే బెటర్ కొనే బదులు. అందువల్ల పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఏమి ఉండదు, లీజ్ తప్ప. ఆ బేసిస్ మీద తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు వైజాగ్ది కూడా 33 ఇయర్స్ లీజే. విజయవాడ సంగతికి వస్తే ఇది 33 ఇయర్స్ అయిన తర్వాత ఇస్తాను, వికెట్ చేస్తామని చెప్పి ఆయనే మా అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర కమిట్ అయ్యారు. నేను బయటకు వచ్చాను కాబట్టి నేను టచ్లో లేను. అటువంటిది ఇంకో నెల 2 నెలలు టైం ఉందనగానే, అవుతుందనగానే వారే నోటీస్ ఇచ్చారు. ఏమని, మళ్ళీ నాకు ఎక్స్టెన్షన్ కావాలిది కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని. అది రిజెక్ట్ చేశాం మేము. రిజెక్ట్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళాడు. యాక్చువల్గా కోర్టుకు వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే చంద్రబాబుకి గురువు గారు కదా అయినా, అంతకంటే ఎక్కువగా మేనేజ్ చేయగలడు ఏ రకంగా అయినా. ఇప్పుడు ఇవాళ ఇది కూడా చూశాను, వేరే వేరే వాళ్ళ మీద వాయిదాలు తీసుకుంటారు అనేది. 2008 నుంచి కోర్టు మొదలైన దగ్గర నుంచి కింద కోర్టులో గెలిచాను నేను, డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచాను. ఎవిక్షన్ పెట్టినప్పుడు 2016లో ఎవిక్షన్కి 8 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ తరువుగా ఎంక్వైరీ చేయాలి, ఇంకా చాలా పాయింట్స్ మిస్ అయ్యామని చెప్పి హైకోర్టు అడ్వకేట్ ఒకరిని తీసుకుని, అక్కడ పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ రివైజ్ చేయించాడు. ఈ రివైజ్ చేయించిన విషయంలో 100% ఘంటాపథంగా నేను చెప్పగలను, పైనుంచి ఒత్తిడి రావటం వల్ల ఎవిక్షన్ పెట్టిందని మళ్ళీ వాళ్ళు ఇవన్నీ రివిజన్ చేయాలి, మళ్ళీ ఇంటరాగేట్ చేయాలనే దానికే మొగ్గింది కోర్టు కూడాను. అప్సైడ్ అసలు అది. ఎవిక్షన్ మనం పెడితే మళ్ళీ రివిజన్ చేయాలనేది అది ఎప్పుడు 2016లో. ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది. ఆ తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళాము, సుప్రీంకోర్టుకి వెళ్ళాము. ఎక్కడ అప్పుడు మంచి బలమైనటువంటి బంధాల్లో ఉంది న్యాయ వ్యవస్థ కూడా చెప్పాలంటే. ఈయన విషయంలో మిగతా సంగతి నాకు తెలియదు, కానీ ఈయన రామోజీరావు గారి ఇష్యూస్లో మాత్రం ఎంతమందో మహామహులంతా ఎనహమాలండి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనా సరే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కూడాను వాళ్ళు మహామహా పొజిషన్స్లోకి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ కూడా తలదించుకునే విధంగా నడుపుతున్నాడు. ఇప్పటికి హైకోర్టులో నిన్న మొన్న కూడా వాయిదాల మీద వాయిదాలు.
వెరీ ట్రివియల్ మ్యాటర్. దాన్ని కూడా అది రానివ్వకుండా ఆ ప్లేడర్ రాడు, అటెండ్ అవ్వడు, ద జబ్బు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇవన్నీ అంటాడు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అసలు ఆశ్చర్యంగా హైకోర్టు జడ్జెస్లో కానీ ఎక్కడ కానీ ఇది ఎప్పటికి తేలింది. నవ్ ఐఎమ్ 84, ఆయన 88లో ఉన్నాడు. ఎప్పుడు తేలాలి ఇది? ఎందుకు ఇంత కక్ష? ఇది ఒక్కటే కాదండి, మిగతా దాని మీద కూడా ఇప్పుడు వైజాగ్ది ఉంది. ఆయన వర్మగారు అని చెప్పి ఎక్స్ చీఫ్ సెక్రటరీ సన్ ఆయన. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎట్టండి ఏమైనా మూవ్ చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చాడు ఈయన.